అందరూ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనం అందరూ నా వైపు చూడండి. ఇక్కడ యోవేలు ప్రవక్త చాలా చిన్న ప్రవక్త అండి. బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈయన చాలా చిన్న ప్రవక్త. ఈ చిన్న ప్రవక్త ఎందుకు దేవుడు ప్రవక్తల్ని ఎన్నుకుంటాడంటే, ఒక సందేశము, దేవుడు పంపించే సందేశము తన ప్రజలకి తీసుకువెళ్ళడానికి దేవుడు ప్రవక్తల్ని నియమిస్తాడు. జరిగిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయే విషయాల్ని తెలియపరచడము. ప్రవక్తని ఎలాగో తెలుసుకుంటామంటే, ఆ యొక్క ప్రవచన చెప్పిన విషయాల్ని ఇద్దరు కానీ ఒక 5గురు కానీ దాన్ని రుజువుపరిచినట్లయితే తను ప్రవక్త అనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త ఈ యొక్క క్రొత్త నిబంధనకి ఒక ప్రాముఖ్యమైన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మక అభిషేకం గురించి, అంచె దినాల్లో జరగబోతున్న విషయాల గురించి, అంచె దినాల్లో ఆయన ఆత్మచేత నింపబడి దేవుని బిడ్డలుగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించబోతున్నాము అనే విషయాన్ని బయలుపరిచిన ఏకైకమైన ఒక ప్రవక్త అన్నమాట. యేసు ప్రభు వారు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఈ భూమిలో యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని అపోస్తల కార్యము 2వ అధ్యాయములో మనము చూడగలుగుతున్నాము. యోవేలు ప్రవక్త ఆయన ఇజ్రాయేలు ప్రజలు వారు పాపములో ఉంటుండగా, వారు పాప జీవితంలో ఉంటుండగా, వారికి దేవునిచ్చి దూరం అయిపోతుండగా అపవాది వారి యొక్క జీవితాల్లో ప్రయాసపడడం ప్రారంభించింది. అపవాది వారి జీవితాల్ని నాశనపరచడం ప్రారంభించింది. ప్రజలు ఎంతగానో విత్తారు, ఏ కోత రావట్లేదు. వారు పెట్టిన పంటలన్నీ కూడా పురుగులు తిని పడేస్తున్నాయి. వారి యొక్క జీవితాల్లో తినడానికి అన్నము లేని భయంకరమైన కరువు కలిగిన పరిస్థితులకి వీరు వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో దేవుడు యోవేలు ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. పెనివేలు ఒక కుమారుడైన యోవేలుకి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యము మీ మధ్యలో ప్రత్యక్షమవుతుంది. కాబట్టి దాన్ని దొరికినప్పుడు దాన్ని భోజనము తిన్నవలే మనము దాన్ని భుజించవలను. మన హృదయములోకి తీసుకోవాలి, దాని గురించి ధ్యానించాలి, దాని గురించి ప్రార్థన చేయాలి. దేవా, ఈ వాగ్దానము, ఈ ప్రవచనము మా కుటుంబంలో, నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేయాల్సిన ఆ యొక్క వచనముగా ఉన్నది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం ఈ వచనంలో 25వ వచనంలో చదివినప్పుడు అక్కడ అంటాడు, మీరు తృప్తి నొందుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తృప్తి నొందుతారు. మీ పక్కన చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని తృప్తి పొందబోతున్నారు. తృప్తి. చాలాసార్లు మన జీవితాల్లో తృప్తి లేని జీవితం మనం జీవిస్తున్నాము. చాలా మంది వారి జీవితాల్లో తృప్తి లేని జీవితము. వివాహ జీవితంలో తృప్తి లేదు, ఉద్యోగం చేస్తున్న పనిలో తృప్తి లేదు, చదువుతున్న చదువులో తృప్తి లేదు. అన్సాటిస్ఫైడ్ గా చాలా మంది జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే మన దేవుడు మనల్ని తృప్తి నొందినట్లుగా, సమృద్ధిగా తిననట్లుగా దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నారు. తెచ్చే జీతము సరిపోక తృప్తి పొందలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. తెచ్చిన జీతం సరిపోక అప్పులు తెచ్చేసుకొని ఇంటిని జరుపుకుంటూ వెళ్తున్నానని బాధపడుతున్నారేమో. మా జీవితాలకి ఎప్పుడు మంచి కాలం వస్తుందా, మేము ఎప్పుడు బాగుపడతామనే ఆలోచనతో దేవుని దగ్గర మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారేమో. ఈ ఉదయకాలముందు దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చే చెప్పిన మాట నుండి మీరు తృప్తి నొందబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు తృప్తి నొందబోతున్నారు దేవుని బిడ్డలారా. మీ కుటుంబ జీవితంలో దేవుడు నీకు తృప్తిని దయచేయబోతున్నాడు. నీ ఆర్థికమైన జీవితంలో దేవుడు నీకు తృప్తిని దయచేయబోతున్నాడు. మీరు చేస్తున్న ప్రతి ప్రయాసంలో కూడా దేవుడు తృప్తిని పొందుతారు. ఎప్పుడు తెలుసా? మనము సమృద్ధిగా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు. మనము సమృద్ధిగా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలని మనము అనుభవించడానికి ఆయన అద్భుతమైన అవకాశము దేవుడు దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, మనము సమృద్ధిగా ఆయన చేతులకు వెళ్ళాలి. ఎందుకు తృప్తి లేదు అన్నప్పుడు, ఇతరులతో మన జీవితాన్ని పోల్చేటప్పుడు మనము తృప్తిని పొందము. ఇతరులతో మన జీవితాన్ని పోల్చడము. అన్నగారు ఇలాగున్నారు, నేను ఇలాగుంటే బాగున్నేమో. చెల్లి ఇలాగుంది, నేను ఇలాగుంటే బాగున్నేమో. లేకుంటే ఇంకొకరు అలాగున్నారు, నేనేంటి ఇలాగున్నాను అని బాధపడడం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ఏమి కావాలో ఆయన సమస్తము దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎలాంటి అవసరం ఉందో ఆయన యెహోవా ఈరే ఉన్నాడు. ఆయన తగిన కాలమందు తగిన స్థితిలో ఆయన మిమ్మల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడు.
దేవుడు మిమ్మల్ని లాగానే ఇంకొకరిని తయారు చేయలేదు, ఇంకొకరిలాగా మిమ్మల్ని తయారు చేయలేదు. మీరు చాలా విశేషమైన రీతిలో దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. కాబట్టి మీరు దేవుని వైపు చూడాలి. దేవా, ఈ యొక్క జీవితంలో నేను తృప్తి నొందినట్లుగా నన్ను చేయము అని మనము ప్రార్థన చేయాలి. చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇతరులతో వాళ్ళ భర్తని పోలుస్తారు. మా అక్క భర్త గారు ఎంత మంచోడు తెలుసండి, మా యొక్క చెల్లి భర్త గారు ఎంత మంచోడు తెలుసా, మా యొక్క పలానా వ్యక్తి ఎంత మంచోడు తెలుసా అని భర్త దగ్గర చెప్పినప్పుడు భర్తకి ఎంత చిరాకేస్తుంది తెలుసా. మీరు అలా చెప్తున్నప్పుడు ఆయన వింటున్నాడు అనుకుంటారేమో, కానీ ఈవిడ ఏంటి పలానా వ్యక్తి గురించి అంత హెచ్చించి చెప్తుంది ఏంటి, అంత ఇష్టంగా ఉంటే ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పట్టుకొని ఇలాంటి జీవితం నాకు అని చెప్పి చాలా మంది వాళ్ళ జీవితాల్లో తృప్తి లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అదేలాగా భర్త వెళ్ళిపోయి పక్కింటి ఆవిడ చాలా బాగా కాపురం చేస్తుంది, నువ్వు కాపురం చేయట్లేదంటే ఎలాగుంటది అంటే పక్కింటి ఆవిడ్ని ఈవిడ్ని పోల్చడం చేత నీ జీవితాల్లో ఏమొస్తుంది, తృప్తి లేని పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇతరులతో పోల్చడం మానవులుగా ఈ కాలంలో వచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఏమని నేర్పిస్తుంది, ఇతరులతో పోల్చడము. ఈ యొక్క ఫెయిర్ అండ్ లవ్లీ నా చిన్నప్పటి నుంచి వింటున్న ఒక క్రీమ్ అనమాట. నా చిన్నప్పటి నుంచి 7 వారాలు వాడండి మీరు తెల్లగా అయిపోతారు, నల్లగా ఉండే వాళ్ళంతా బాగలేదంట, తెల్లగా అయిపోతే అందంగా ఉంటారంట. మీలో చాలా మంది సంవత్సరాలు కొలితే వాడుతున్నారు. మీరు ఎప్పుడైనా తెల్లగయ్యారా? మీ రంగు మారిందా? ఆ రాసిన కాసేపు అలాగా మెరుస్తుంటుంది, ఆ తర్వాత ఏమైపోద్ది, ఉన్న కలర్ కూడా పరిస్థితికి ఈ క్రీములు తయారు చేస్తున్నాయి. ఫేర్ ఎవర్ అంట, మెన్స్ అంట, ఇంకోటంట, ఇవన్నీ పేర్లు చదువుతూనే మీకు ఎంత ఆశ్చర్యం అంటే అందరూ తెల్లగా అయిపోవాలని. నేను విదేశాలు ప్రయాణం అవుతాను కదండి, అక్కడ వారేమంటారంటే అంత నల్ల మట్టి రాసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తెల్ల రంగుకి ఎండను నిలబడితే ఎర్రగా అయిపోద్ది అనమాట, ఉడిగిపోయినట్టుగా అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక బ్రౌనిష్ కలర్ కలిగిన క్రీములు వాడుతున్నారు, మన కలర్ రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను ఆ విషయం చెప్పాను. మా దేశంలో ఉండే వాళ్ళంతా మీలాగా తెల్లగా వాళ్ళన్నప్పుడు వాళ్ళు ఒకరు అన్నారు, అయ్యయ్యో మేము మీలాగా అయిపోతే బాగుందని మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరిలాగునా అయిపోవాలి. ఎవరో తెల్లగా ఉంటే మనం అందంగా ఉన్నాం, నల్లగా ఉంటే బాగలేదు, లేకుంటే పలానా ఉద్యోగం చేస్తేనే మంచి పని, పలానా ఉద్యోగం చేయకపోతే మంచి పని కాదు. మనసులో ప్రజల్లో ఆ యొక్క చెడు అలవాటు, చెడు బుద్ధి రావడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, పొలాల్లో పనిచేసే వాళ్ళంతా అంట పనికిరాని వాళ్ళని కొంతమంది అనుకుంటారు. పొలాల్లో పని చేయకపోతే భోజనం ఎక్కడ వస్తుంది? పొలాల్లో వెళ్ళి రైతుడు వెళ్ళి అక్కడ వెళ్ళి కష్టపడి ఆ భూమిని దున్ని ఆ యొక్క విత్తనం నాటి ఆ కోతని జాగ్రత్తగా చూసుకొని తగిన కాలమందు కోత కోయకపోతే మన ఇంట్లో కూర్చున్న వాళ్ళు భోజనం వస్తుందా? మన ప్లేట్లో భోజనాలు వచ్చేస్తాయా? కాబట్టి ఎవరు పడి వారి యొక్క జీవితానికి చాలా విలువైంది. అందుకని దేవుడు కోతగారి గురించి కూడా, కోతలు వేసేవా లేకుంటే పంటలు పండించే వ్యవసాయకుడి గురించి కూడా దేవుని వాక్యములో రాయబడి ఉంది. వ్యవసాయకుడిగా దేవుడు చెప్తున్నాడు, తన యొక్క సేవకులైన వారు కోత విస్తారమైంది, కోత పనివారు కొద్దిగా ఉన్నారంటున్నాడు. అంటే నన్ను దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక వ్యవసాయకుడితో పోలుస్తున్నాడు. అంటే వ్యవసాయకుడు అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఆ యొక్క దేశం ఆర్థిక పరిస్థితి దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నట్లయితే ఆ యొక్క వ్యవసాయకుడి మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నదాత, మన రాష్ట్రానికి మన దేశానికి భోజనం పెట్టే మనము కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాము. వారి ఆఫీసులో పనిచేయని, వారు ఎక్కడైనా పనిచేయని, మనం లేకపోతే వాళ్ళకి ఏముండదు, బాగుండదు. ఉదయకాలం 500 రూపాయల నోటు, మధ్యాహ్నం ఒక 1000 రూపాయల నోటు, రాత్రి ఒక 2000 రూపాయల నోటు తినడానికి ఆకలి తీరుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, అయ్యో నేను పొలంలో పనిచేస్తే చూసే వాళ్ళని ఏమో అనుకుంటారని మన ఒక ఆవిడ చెప్తుంది. దాంట్లో ఏముందండి, దేవుడు అది నీకు వరముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నా కొడుకుని అన్నాను, చూడు మన యొక్క టౌన్ ఎంత శుభ్రంగా ఉంది అని చెప్తూ, ఒకవేళ ఆ యొక్క మున్సిపాలిటీ పనిచేసేవారు వారిని చూసినప్పుడు చాలా మంది అసహించుకుంటారు. వారు లేకపోతే టౌన్ ఎలాగుంటుంది తెలుసా? పందులు కాపురం చేసే ఒక ఇల్లు లాగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి చూడండి. ఈ యొక్క మున్సిపల్ పనిచేసే వాళ్ళందరూ ఒక వారం స్ట్రైక్ చేశారనుకోండి, మన వీధులు ఎలాగుంటాయి, మన పట్టణం ఎలాగుంటుంది, అంత భయంకరంగా తయారైపోతుంది.
మీరు రాత్రులు ఎప్పుడైనా వెళ్ళి ప్రయాణం చేసి చూడండి. పడక ఊర్లోకి వెళ్ళినట్లయితే రాత్రి 12 గంటల తర్వాత చూసినట్లయితే ఎంత అసహ్యంగా చేస్తారు. చెత్తంతా రోడ్ల మీద పడేస్తారు. రోడ్ల మీద పడేస్తే వారు వచ్చి క్లీన్ చేస్తారనే ఉద్దేశం ఏంటో తెలియదు. ఒక చెత్త బుట్ట అనేది ఒకటి వాడరు మన దేశంలో. ఒక పద్ధతి నేర్చుకోరు మన దేశం. మన దేశం ఒక క్రమం లేని దేశముగా తయారైపోతుంది. ఇంతకాలము మనకి ఫ్రీడమ్ వచ్చినా, మనకి స్వతంత్రం వచ్చినా, ఎంతమంది ఎంత చదువుకున్నా మనకి శుభ్రత, మనకి విధానాలు ఇంతవరకు మనం నేర్చుకోలేకపోతున్నాం. ఆ ఉదయకాలము ఆ మున్సిపల్లో పనిచేసే వారందరూ కూడా ఆ ఘనమైన వారు వచ్చి దాన్ని శుభ్రపరచకపోతే ఉదయకాలం మీరు పాలు తీసుకు వెళ్ళక ముందే వారు పట్టణాన్ని శుభ్రపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు పని వారిది ఒక విలువ దేవుని బిడ్డలారు. ఎవరు ఏ పని చేసినా ఆ పనిని బట్టి మనము దేవుని బట్టి మనం స్తుతించాలి. ఒకవేళ మీరు తాపీ మేస్త్రి ఉన్నారేమో. తాపీ మేస్త్రి అంటే మామూలు పని కాదండి. ఆ పని లేకపోయినట్లయితే మన పనులు చాలా పనులు ఆగిపోతాయి. కాబట్టి వడ్రంగ మేస్త్రి అనుకోండి, వడ్రంగ మేస్త్రి లేకపోతే ఇలాంటి పనులన్నీ కూడా ఇంత అద్భుతమైన పోడియంలు తయారవ్వవు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో తాపీ మేస్త్రి ఇల్లు కట్టే వాళ్ళ గురించి రాయబడి ఉంది, అజలగా వడ్రంగ మేస్త్రి గురించి రాయబడి ఉంది. దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన పని, అది దేవుడిచ్చిన ఒక వరముగా మనము తీసుకోవాలి. ఒకవేళ దేవుడు ఒక వ్యాపారం పనిచ్చినట్లయితే ఆ వ్యాపారం పనిని బట్టి మీరు సంతోషించాలి. ఆ వ్యాపారం దేవుడిచ్చిన ఒక వరము, ఆ వరాన్ని మీరు ఇంకా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఏదో పెద్ద ఏసీ రూమ్ లో పనిచేస్తారంటే భారతదేశం అంతా కూడా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏసీతో తయారైపోవాలి. అంతా అలాగవుదండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలిచాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా తయారు చేశాడు. మన యొక్క జీవితపు గమ్యాన్ని మనమే ఎన్నుకోవాలండి. చదువుతున్న యవనస్తులు మీ భవిష్యత్తు ఎక్కడ ఉందని మీ గమ్యము పెడతారు. అక్కడికి మీ గమ్యము ప్రకారమే మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యవన కాలంలో సరైన విధానంలో, స్కూల్ కాలేజ్ చదివే సమయంలో సరైన విధానంలో చదువుకొని తల్లిదండ్రులకు లోబడి, మీ టీచర్లకి లోబడి, లెక్చరర్లకు లోబడినట్లయితే మీరు సిగ్గునందనక అద్భుతమైన భవిష్యత్తు గుండా వెళ్ళడానికి, తృప్తి పొందడానికి దేవుడు అవకాశం దయచేస్తాడు. అల్లరిచ్చలరుగా తిరిగినట్లయితే అల్లరిచ్చలరు కలిగిన పనులే వస్తాయి మీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు తృప్తి నొందుతారు. అది మాత్రం కాకుండా అనేక పురుగులు ఇశ్రాయేలు దేశం మీద పడినాయి. పురుగులనగా నష్టము, పురుగులనగా ఆ యొక్క పొందాల్సిన లాభముని నష్టముగా పోవడము, చాలా నష్టపోయారు. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటాడు, నా ప్రజలు ఇంకెన్నటికీ సిగ్గును వందరు. నా ప్రజలు ఇంకెన్నటికీ సిగ్గును వందరు. పరచడు. ఆయన తృప్తి నొందిలాగా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మనము తృప్తి నొందని పరిస్థితుల్లో మనము అలాగా ఆయన నడిపించే దేవుడు కాదు, కానీ మిమ్మల్ని తృప్తి నొందే వరకు ఆయన నడిపించే ఒక అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. నిన్ను సిగ్గుపరచుని ఒక ఘనమైన దేవుడుగా ఉన్నాడు. ఆ ఘనమైన దేవుణ్ణి మీరు ఎలాగూ పట్టుకోవాలి తెలుసా? ఒక రాజకీయ నాయకుడు ఇంత మేలు చేస్తే వాళ్ళు వెనక్కి ఎన్నిసార్లు తిరుగుతారో, వాళ్ళకి కట్అవుట్లు, వాళ్ళకి అన్ని వేసి, వాళ్ళకి అన్ని చేసి పెడతారు. కానీ నీ దేవుడిని యెహోవా నిన్ను సిగ్గుపరచకుండే, నీ దేవుడిని యెహోవా నిన్ను తృప్తి నొందలాగా చేసినప్పుడు నీ కృతజ్ఞత ఎలాగుందని ఒకసారి ఆలోచించి చూడండి. నీ కృతజ్ఞత ఎలాగుంది? దేవుని మీద ఆశ్రయం ఉంచాలి. దేవుని మీద మన హృదయం పెట్టాలి. దేవుడు దేవుడు దేవుడని పాకులు పడాలి. దేవుని బిడ్డలారా, అనేక పురుగులు వచ్చి మీ కుటుంబాల్లో ఉన్న ఆశీర్వాదాలని తినివేస్తున్నారని బాధపడుతున్నారు. ఇక్కడ యోవేలు గ్రంథంలో అలాగనే రాయబడి ఉంది, ఒక పురుగు వెనుక ఒక పురుగు వచ్చి నష్టపోయిన వారికి దేవుడిచ్చిందంటే మీరు సమృద్ధిగా తినబోతున్నారు. మీరు సమృద్ధిగా మీరు తిని తృప్తి నొందేలాగా నేను మీకు చేయబోతున్నానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. తృప్తి లేని జీవితము. దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త, అది చాలా విశేషమైన వ్యక్తిని మర్చిపోవద్దండి. చాలా మంది ఇతరులతో వాళ్ళని పోల్చి, ఇతరుల గురించి ఆలోచించి వారి భర్తతో, వారి భార్య జీవితంలో, వారి జీవితంలో సమాధానం లేని పరిస్థితులు అనేకులు జీవిస్తున్నారు. తృప్తి నొందినప్పుడు లేకుంటే సిగ్గుపడేటప్పుడు మీ సమాధానం మీరు కోల్పోతారు. దేవుని బిడ్డలారా, సమాధానం లేని ఇల్లు అది ఇల్లుకి కాదు, అది నరకంలాగా తయారైపోతుంది. ఏ ఇంటిలో అయితే సమాధానం ఉండదో ఆ ఇల్లు ఒక నరకంగా మారిపోద్ది. ఇక్కడ కూర్చున్న చాలా మంది ఇల్లులు నరకాలుగా మారడానికి కారణం ఎందుకంటే మొట్టమొదటిగా మీలో తృప్తి లేదు, రెండోది మీరు సిగ్గుపడిపోతున్నారు. బ్రదర్, మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే ఆయన పని చెప్పుకోవడానికి సిగ్గుపడి
ఎవరో పనిని ఈయన చెప్పేసుకుంటాడు. తమ్ముడు ఏం చదువుతున్నావంటే చెప్పుకోవడానికి సిగ్గుపడి ఎవరో చదివిన చదువుని ఈయన చదువుగా చెప్పుకోవడము. ఇండియా దేశంలో ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలకు మీరు వెళ్ళినట్లయితే ఆ సోషల్ మీడియాలో దాదాపు 60-70% ఫోటోలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫేక్ అంటండి. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చూడండి. అంత హీరోలు హీరోయిన్లు ఫోటోలు ఉంటాయి. ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. హీరోలు పెద్ద పెద్ద హీరోలు వచ్చి నన్ను యాడ్ చేసుకోండి అని అడుగుతున్నప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అనుకోండి. అయితే వారు ఎలాంటి వారంటే వారి ముఖాన్ని చీపించుకోలేని స్థాయిలో ఉన్నారు. వారి ముఖాన్ని చీపించుకోలేని స్థాయి. చాలా మంది ఫేస్బుక్ లో ఉన్నారు కానీ మీ ముఖం చీపించుకోలేక ఎవరో ముఖాన్ని ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకొని ఎవరిలాగానో మీరు ఉండాలని ప్రయత్నించడము అది తప్పు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక విశేషమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను తయారు చేశాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. దేవుడు ఎవరిలాగానో మిమ్మల్ని తయారు చేయలేదు కానీ మిమ్మల్ని లాగానే మిమ్మల్ని దేవుడు ఆయన తయారు చేశాడనే విషయాన్ని మనము గమనించాలి. తృప్తి లేని జీవితము, సిగ్గుపడే జీవితము చాలా మంది మనము జీవిస్తున్నాము. సిగ్గుపడిపోతుంటాము. అప్పులోని చూస్తే సిగ్గు, లేదంటే ఇతర బట్టలు వేసుకున్న విధానం చూసినప్పుడు సిగ్గు, ఉద్యోగం చదివాక చేస్తున్న పనిని చూసి సిగ్గుపడడం, చదువుతున్న చదువును బట్టి సిగ్గుపడము, లేకుంటే ఓడిపోయాననే సిగ్గు నొందినట్లయితే ఈ ఉదయకాలం ముందు దేవుడు నీకు 2 అద్భుతమైన విషయాలు ఇస్తున్నాడు. ఒకటి, నిన్ను తృప్తి పొందమంటున్నాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచునట్టున్నాడు ఆయన వాగ్దానము. నా ప్రజలు ఇంకెన్నటికీ సిగ్గునందుగా నేను వారికి ఒక అద్భుతం చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారికి ఒక అద్భుతం చేయబోతున్నాను. ఇంతకాలం సిగ్గుపడి ముఖం దాచుకొని జీవిస్తున్నామేమో, అప్పులలో వస్తేనే ముఖం దాచేసుకుంటున్నామేమో, కష్టాలు వచ్చేయండి ముఖం దాచేసుకుంటున్నామేమో. నేను పక్షిరాజులాగా ఒకవేళ కొండ మీదకి వెళ్ళిపోయి పక్షిరాజు ఆ యొక్క సమయము కరువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క భయంకరమైన తనకి జీవితంలో ఒక మార్పు చెందే సమయంలోకి ఏమవుతుందంటే ఆ కొండ పైకి వెళ్ళిపోయి తన శరీరంలో ఉన్న ఆ రెక్కలన్నీ కూడా దాని మీద ఉన్న ఈగలన్నీ కూడా ఓడిపోతాయండి. ఆఖరికి ఎలాగైపోతాయండి, ఒకలాగా తన యొక్క శరీరం మీద ఎలాంటి ఈగలు లేని పరిస్థితుల్లో అలాగా తనకి వెంట్రుకలన్నీ ఊడిపోతాయి అన్నమాట. అందరూ అనుకుంటారు ఈ పక్షిరాజు చనిపోద్దేమో అనుకుంటారు. కొన్ని మాసాలు అక్కడే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్ళేటప్పుడు, సిగ్గు నొందుతున్నప్పుడు దేవుడు మన పట్ల లేడు అనే సమయంలో మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ఉపవాసం ఉండి మోకరించి, దేవా ఎందుకు ఈ కష్టం వస్తుంది, ఎందుకు ఈ శ్రమ వస్తుంది, దేవా నా జీవితంలో మీరు ఏదో ఒక కార్యము చేయాలి అని పిడివాదంగా యాకోబులాగా పెనుగులాడాలి దేవునితో. అంతేగాని ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి, నా కష్టం ఎంత, నా కష్టం ఎంత, నా భర్త ఎలాగా, నా భార్య ఎలాగా. కొంతమంది చెప్పాలి అన్నమాట, ఫోన్లు చేస్తే వాళ్ళ భర్త గురించి చెప్పుకోవడం, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడమే. దేవునితో చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు, దేవునితో మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. ఎలాగున్నట్లయితే దేవుడు మీ పట్ల కార్యం ఎలాగ చేస్తాడండి. ఒకసారి ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి చూడండి. దేవుడు మనల్ని తృప్తి నొందేలాగా ఆయన చేయబోతున్నాడు. దేవుడు ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపరచుకున్నట్లుగా ఆయన మనల్ని నడిపించే ఒక గౌరవమైన దేవుడై ఉన్నాడు, గౌరవమైన దేవుడై ఉన్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాలకు ముందు నాకు బాగా గుర్తుందండి, బెంగళూరులో టికెట్ కొనడానికి కూడా సేవ కొరకు వెళ్ళాను. సేవ అంతా అయిపోయింది, పరిచయం అంతా చేసిన తర్వాత ఆ యొక్క రైల్వే టికెట్ కొనడానికి మాత్రమే డబ్బు ఉంది. అక్కడి నుంచి నేను ఒక 2 బస్సులు ప్రయాణం అవ్వాలి, 2 బస్సులు ప్రయాణం అవ్వాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు. నడుచుకుంటూ వస్తున్నాను, ఎన్నో కిలోమీటర్లు నడిచాను. ఆ ఎండ వేళ చాలా నీరసపడిపోయాను. దేవా ఇంత పరిచర్య చేశాను, బస్ టికెట్కి డబ్బులు రాలేదు, ట్రైన్ టికెట్ మాత్రం వచ్చిందని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అప్పుడు రోడ్ల మీద చాలా మంది కారులో వెళ్తుండేవారు. నేను వారిని చూసనేవాడిని, దేవా ఒక రోజు నాకు కూడా రాబోతుంది, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టర్న్. నాకు కూడా నా కుక్క, ప్రతి కుక్కకి ఒక కాలం వస్తుంది, నాకు కూడా ఒక కాలం రాబోతుంది, నేను కూడా ఇలా కారులో వెళ్తానని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. దేవా ఆ కారు బాగుంది కదా, ఈ కారు బాగుంది కదా అని చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుని బిడ్డలారా, అలాగా రోడ్ అంతా కన్నీటితో వస్తున్నాను.
అయ్యో నా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాను, భయంకరంగా ఎండగా ఉంది, అయినా నేను త్వరగా నడవపోయినట్లయితే నేను ట్రైన్కి అందుకోలేనని చెప్పి నడుచుకుంటూ వస్తున్నాను. దేవుని బిడ్డలారా, అలాగే ఎన్నో సార్లు నడుచుకుంటూ వచ్చాను. గడిచిన వారములు దేవుడు ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొంత డబ్బులు లోన్ తీసుకొని కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే తీసుకువెళ్ళాను, కారుని తీసుకువెళ్ళి మా అమ్మ నాన్నని తిప్పాను. వాళ్ళు తిప్పినప్పుడు మా అమ్మ నాన్న ఎంతో సంతోషపడారు. మా ముత్తాత గారు కారు వాడారంట. ఆయన కొత్తగా కారు కొన్నప్పుడు ఆయనకి డ్రైవింగ్ రాదంట. అందుకని ఏం చేశాడంటే తెలుసా, నలుగురిని వెనక ఎదర్లా ఒక ఇద్దరు నిలబెట్టుకొని తోసుకుంటూ వచ్చారంట షోరూమ్ నుంచి. నా దగ్గర కారు ఉంది, నా దగ్గర కారు ఉందని. అదేలాగా మా తాతయ్య గారు దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు. ఆఖరికి అన్ని నష్టపోయారు. ఆ తర్వాత మా తండ్రి గారు వచ్చారు. ఆ తర్వాత ఏమీ లేదు. దేవుడు ఆ యొక్క 4వ సంతానమైన నన్ను మరలా దేవుడు కనికరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నేను ఎక్కడన్నా మీటింగ్స్ వెళ్ళాలంటే నేను అందరి దగ్గర అడగాల్సి వచ్చేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మన సంస్థకి ఎన్నో పరీక్షలు జరుగుతుంటాయి. ఎక్కడన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. అయితే నేను దేవుని మొర్రపెట్టాను. గడిచిన 2 మాసాలకు ముందు భయంకరమైన వర్షం వస్తుంది. గవర్నమెంట్ ప్రకారము 3 బైక్ మీద వెళ్ళకూడదు. నేను, నా కుమారుడు, నా కుమార్తె బైక్ మీద వెళ్తున్నాము. జారి పడిపోయాము. దేవుని కృపైనట్టు ఒక దెబ్బ తగలేదు. అప్పుడు ఆ రోజు నేను దేవుని అడిగాను, దేవా ఇంకెంతకాలము? గవర్నమెంట్ ఏమో బైక్ మీద 2 వెళ్ళమంటుంది, మేమేమో 3 వెళ్తున్నాము. దేవా నన్ను కనికరించవా అని నేను ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు మన ప్రార్థనకి తగిన జీవితం మనకు లేనప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని కనిపెట్టమని చెప్తాడు. కొన్నిసార్లు ఓపికగా ఉండమని తెలియపరుస్తాడు. దేవుని బిడ్డలారా, అలాగా నేను ప్రార్థన చేయగా, దేవా ఇంక నేను ఎప్పుడు కూడా నా బిడ్డలు 2 కూడా అలాగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను అలాగే తీసుకువెళ్ళనని చెప్పి, ఇలాగొకవేళ మాకు యాక్సిడెంట్ అయినట్లయితే ఏమవుతుందని చెప్పి అలాగా ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ సంవత్సరము డాక్టర్ సెబాస్టియన్ జోసెఫ్ అని బిల్లిగ్రామ్ మినిస్ట్రీస్ యొక్క ఏషియా డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి, వచ్చే సంవత్సరం దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడని చెప్పాడు. ఒకరోజు తెల్లారుజామున 1వ తారీఖున 4 మాసాల ముందు నేను మీతో కూడా పంచుకున్నాను, ప్రార్థన చేయమని చెప్పాను. అయితే దేవుడు ఒక ఘనమైన సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి ఇప్పుడు అవసరమైంది నా కారు కావాలని. దేవుడు ఇంకా ఎక్కువగా పని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ కారుని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నాకు కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. నేను ఎప్పుడు కూడా మా మామగారు కొన్ని సంవత్సరాల ముందు ఒక చిన్న కారు కొంటానన్నారు. మీతో ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. నేను ఒకటే అన్నాను, మీరు కారు అంతా కొనొద్దండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను కట్నం తీసుకోను, ఎవరి దగ్గర ఉచితంగా గిఫ్టులు తీసుకోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కష్టపడి పైకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అలాగా దేవుడు చేశాడు. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు చూసారా, ఎంత అద్భుతమైన దేవుడు చూసారా. మా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు, మా తమ్ముళ్ళు ఎంతగానో సంతోషించారు. వారిని కారులో తీసుకొని తిప్పుతుండగా నేను అన్నాను, దేవుడు మీకు కూడా ఇలాంటి కారు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు పేతురు తను ఆశీర్వదించబడిన తర్వాత ఏం చేశాడు, ఇతరుని పిలిచాడు ఆశీర్వాదం పొందుకోవడానికి. నేను వారందరి నిమిత్తం ప్రార్థన చేశాను. మీకు కూడా దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు కాబట్టి మీరు కూడా కారు కొనుక్కోవాలని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచుడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులకి మించిన ఆలోచనలు దేవుడు మన పట్ల ఉంచుకున్నాడు. దేవుడు మన పరిస్థితులకు మించిన తలంపులు ఆయన కలిగి ఉన్నాయి. అయితే ఆయన తలంపుల ప్రకారం మనం నడవకపోయినట్లయితే ఎవరిది తప్పు? మందే కదా. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మన జీవిత విధానంని సరి చేసుకోవాలి. మన విధానముని దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనము జీవించినప్పుడు దేవుడు తగిన కాలమందు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన తప్పిపోయిన కుమారుడు గురించి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పెద్దవాడు ఏం చేశాడు, తండ్రికి చాలా చక్కగా లోబడాడు. తండ్రితో ఎప్పుడు ఉన్నాడు. చిన్న కుమారుడు అన్నాడు, తండ్రి నేను ఇంక నీతో ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను నాకు సొంత జీవితం, నా సొంత వ్యాపారం చేసుకుంటాను, నాకు కూడా వయసు వచ్చేసింది. అప్పుడు తండ్రి గారు ఏమనలేదు, పోనీలే ఏదో మంచిదే చేసుకుంటాడులే అని చెప్పి ఆస్తి పనిచేసాడు. ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత ఆస్తి పంచుతారు కానీ బ్రతికుండగా ఈయన ఆస్తి పంచాడు. ఈయన తీసుకువెళ్ళాడు. ఏదో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు.
ఏదో గొప్పగా అయిపోవాలి, మా నాన్న ముందు నేను గొప్పగా ఉండాలి, మా నాన్న కూడా నన్ను చూసి వెరీ గుడ్ అని చెప్పాలి అనే ఆలోచన కలిగింది. ఏంటో మరి వెళ్ళిపోయాడు. తన స్నేహితులు చెడ్డ స్నేహితులు తీసుకువెళ్ళారు. ఉన్న డబ్బంతా కూడా ఆవుగొట్టడం ప్రారంభించారు. ఉన్న డబ్బంతా ఆవుగొట్టడం కాకుండా తన ఆఖరిగా ఏ స్థితికి వదిలారంటే, పందుల మధ్యలో వాడు బ్రతుకుతుండగా ఒక పూట భోజనం పెట్టలేని స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతకాలం నా స్నేహితుడని 100 సార్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారు? కష్టాల్లో ఎవరు కూడా లేరు, పందులు మాత్రం పక్కన ఉన్నాయి. ఆ పందులు ఏమవుతున్నాయి? పొడిచేస్తున్నాయి అనమాట, నా భోజనము తినద్దని చెప్పి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండగా ఆ తప్పిపోయిన కుమారుడు, లేకుంటే చెడ్డ కుమారుడు ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, వారి ఇంటిలో నేను పనివాడుగా ఉన్నా సరిపోద్ది, అక్కడ పనివాడు పందుల భోజనం కాదు రాజు భోజనం తింటున్నాడని చెప్పి తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, తిరిగి వచ్చిన ఆ కుమారుని తండ్రి గారు విడిచిపెట్టి వచ్చినా, లేకుంటే అన్నిటినీ ఓడిపోయి దరిద్రుడిగా వచ్చిన వాడిని విడిచిపెట్టాడా? ఆ తండ్రి గారు ఆ అబ్బాయిని మరలా ప్రేమించాడు, అతనికి మరలా స్థానం ఇచ్చాడు, ఆ కోల్పోయిన ఉంగరాన్ని ఇచ్చాడు, కోల్పోయిన బట్టలు ఇచ్చాడు, కోల్పోయిన జోడులు ఇచ్చాడు. నా కుమారుడా అని ఆయన హత్తుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఉదయకాలమందు మీ జీవితాలు లేనిపోయిన పాపాలు చేసి లేనిపోయిన జీవితం కలిగి ఉండడం చేత అన్నిటినీ తృప్తి నొందలేని పరిస్థితులు, ఆశీర్వాదం అంతా కోల్పోయి ఉన్నారేమో. దేవునికి ఇష్టం లేని వ్యాపారం, ఇష్టం లేని పరిస్థితి, ఇష్టం లేని జీవితం కలిగి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉన్నారేమో. ఈ ఒక ఉదయకాలమందు మీరు దేవుని పట్ల మీరు కన్నీళ్లు కార్చి మీరు మొరపెట్టినట్లయితే ఆయన ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన్ని తిట్టడానికి రాలేదు ఈ ఉదయకాలము. దుర్మానుడా, దరిద్రుడని తిట్టడానికి రాలేదు. నా కుమారుడా, నా కుమార్తె నా చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడని ఒక అద్భుతమైన చేతులు కలిగిన ఒక ఘనమైన దేవుని మనం ఆరాధిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆయన కుప్పలో నుంచి రాజుల్ని తయారు చేయగలడు, రాజుల్ని కుప్పలోకి తీసుకురాగలడు. ఆయన ఘనమైన దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలమందు నీ పరిస్థితి ఎలాగుంది? ఈ ఉదయకాలమందు తృప్తి లేని పరిస్థితిలో ఉన్నావా? ఈ ఉదయకాలమందు నీ యొక్క సిగ్గుతో నువ్వు జీవిస్తున్నావా? ఈ ఉదయకాలమందు దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. గడిచిన వారంలో ఒక సహోదరు నాకు ఫోన్ చేసి ఆవిడ ఇలాగన్నది, బ్రదర్, నా భర్త గారి గురించి ఎన్నో ఆలోచించానండి. పెళ్లికి ముందు మా అమ్మ నాన్న వద్దని చెప్పి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాను అనుకున్నాను. పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో కలిసిపోయి నన్ను ఒంటరిగా వదిలివేశాడు. నన్ను అసలు పట్టించుకోవట్లేదు. నాకు ఒక బట్టలు కావాలంటే కుక్కను తిట్టినట్టుగా తిడతాడు. ఏమి చేయాలో అర్థం కాలేదు. నేను ఒకటే అన్నానమ్మా, నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను సిగ్గుపరచడమ్మా, నేను ప్రజల ముందు సిగ్గుపరచడు. నువ్వు మంచి గౌరవం కలిగిన కుటుంబం నుంచి వచ్చావు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యేసయ్య నువ్వు మొరపెట్టు. యేసయ్య దగ్గర ప్రార్థన చేయనప్పుడు అమ్మాయి ఆగి ఏడవడం ప్రారంభించింది. మా అమ్మకి తెలియదు అన్న, మా నాన్నకి తెలియదు అన్న, ఈ విషయం చెప్తే ఏమైపోతారు, వారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు, నేను ఉండే పరిస్థితి అలాగుందని చెప్పింది. నేను ప్రార్థన చేయమని చెప్పాను. ఆవిడతో కలిసి ఘోరమైన ఆ యొక్క దేవుణ్ణి, ఆ ఘోరమైన సిలువలో మన కొరకే కార్చిన ఆ రక్తంతో, దేవా ఈ కుమార్తెని మీరు క్షమించని ప్రార్థన చేయడం ప్రారంభించాము. దేవుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క పడుకున్నది ఆ రాత్రి ఉదయకాలం భర్త గారికి ఆయన ఉదయకాలం లెగిసి ఆయన అన్నాడంటే, ఎంతకాలం నేను తప్పు చేశాను, మీ అమ్మ నాన్న అందరినీ విడిచిపెట్టావు, నేను నిన్ను సరిగా చూసుకోలేదు అని చెప్పి సారీ అమ్మా అని చెప్పాడంట. ఎప్పుడు బూతులు తిట్టి అతను సారీ చెప్పడం ఏంటని ఈవిడ ఆలోచించడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి కూడా గడిచిన వారము బుధవారం నుంచి వారి కుటుంబంలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడు నవ్వని వ్యక్తి, ఎప్పుడు ఎక్కడే తీసుకువెళ్ళడు, ఎప్పుడు నా భార్య అని చెప్పుకునే వ్యక్తి చక్కగా చీరగట్టించుకొని బైక్లో తీసుకువెళ్ళి ఆవిడికి మంచిగా భోజనం పెట్టించి మరలా తీసుకొచ్చి ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నాడంట. ఎక్కడైందండి మార్పు, ఎలాగొచ్చింది మార్పు అన్నప్పుడు యేసయ్య మార్పు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ఫోన్ చేసి ఎంతగానో సంతోషంగా మాటలు, అన్నా మీరు నమ్మరన్నా, ఈ వారంలో నాకు జరిగిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని బిడ్డలారా, మనల్ని సిగ్గుపరచడు. మీ వివాహ జీవితం బట్టి మీరు సిగ్గునందుతున్నారేమో, మీ యొక్క పితరులు బ్రతికిన బ్రతుకి మీ బ్రతుకి చాలా తేడా ఉందని బాధపడుతున్నారేమో, నీ భార్య సరిలేదేమో, లేదంటే నీ భర్త సరిలేదేమో, లేకుంటే నీ బిడ్డలు
మీ గౌరవం తగినట్టుగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ఈ ఉదయకాలం మనం దేవుణ్ణి అడగాలండి. మనల్ని మార్చగలిగిన దేవుణ్ణి అడగాలి. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన జీవితాల్ని మార్చగలడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా ఘనమైన దేవుడు. ఆయన సిగ్గుపరచని ఘనమైన దేవుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఒక అమ్మాయి తన జీవితంలో వ్యభిచారంలో పడిపోయిందంట. ఈ వ్యభిచారంలో పడిపోయిన వారిని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వాళ్ళని రాళ్ళు విసిరి చంపాలంటారు. వ్యభిచారంలో పడడానికి కారణం ఎందుకు? శరీరాన్ని అమ్ముకునే స్థాయికి ఎందుకు రావాలి అనే విషయాన్ని సమీప కాలంలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అందరు నా వైపు చూడండి, రీసెర్చ్ చేస్తున్నప్పుడు వ్యభిచారంలో పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. యవ్వన కాలంలో తగిన కాలంలో పెళ్లిళ్ళు చేసుకోకపోయినట్లయితే ఆ పాపపు ఆలోచనతో అలాంటి ఒక బుద్ధి రావచ్చు. రెండోది, ఇంటిలో వస్తున్న భయంకరమైన కష్టాలు తట్టుకోలేక ఎక్కడో ఒక దగ్గర రహస్యంగా డబ్బు సంపాదించాలని ఒళ్ళుని అమ్ముకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. గడిచిన కాలం ముందు మీకు చెప్పాను కదా, బాతమ్ ఐలాండ్ అంటే వ్యభిచారము కేంద్రము. ఒక అమ్మాయితో నేను ఇంటర్వ్యూ చేశాను. అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ అడిగాను, ఎందుకు వచ్చావమ్మా ఇక్కడ, ఎందుకు వచ్చావు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అన్నది ఆవిడ ఒక పనికి వెళ్ళిందంట. ఆ పని దగ్గర జీతం డబ్బు ఇవ్వలేదు. వాళ్ళ అమ్మ నాన్నేమో కనిపెడుతున్నారు. ఇంటిలో బాగలేదు పరిస్థితి, అమ్మ నాన్నకి బాగలేదు ఆరోగ్యం, ఎలాగో కాపురం చేయాలో అర్థం కాలేదు. యజమానుడేమో జీతం ఇవ్వట్లేదు. అందుకని సైడ్ బిజినెస్ గా మొదలు పెట్టారండి. ప్రారంభ కాలంలో ఒక 2 సార్లు పాపం చేసి సరిపోతులే, ఒక 2 సార్లు నాకు తల్లిదండ్రులు తెలియకునే ఎవరికి తెలియకునే రహస్యంగా పాపం చేసేద్దాం, డబ్బులు వస్తాయి అనుకున్నదంట. ఆఖరిగా పాపం చేయడం ప్రారంభించింది. ఇంకా డబ్బు ఎక్కువ ఆశ వచ్చేసిందంట. డబ్బు వచ్చే కొలది ఈ పాపము చాలా ఇష్టంగా చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలాగుందంటే ఆ వ్యభిచారం అనేది అసహించే ఒక ఉద్యోగం లాగా తయారైపోయింది. ఆవిడకి ఒక పేరు వచ్చేసింది, ఒక వ్యభిచారి అనే పేరు వచ్చేసింది. ప్రారంభ కాలంలో ఆటలాడదామని వెళ్ళిన అమ్మాయి ఇప్పుడు అమ్ముడు పోయే పరిస్థితికి వచ్చేసింది అనమాట. ఆవిడని ఒక బానిసరాలుగా కొనేసుకున్నారు. ఆవిడ అక్కడి నుంచి కొట్లో నుంచి బయటికి రావడానికి ఉండదు. ఆవిడ ఇష్టంగా ఎక్కడన్నా బయటికి వెళ్ళడానికి ఉండదు. ఒకళ్ళు వెళ్ళాలంటే ఒక 2 వ్యక్తులతో ఆవిడ బయటికి వెళ్ళాలి. భయంకరమైన నరకం అంట. ఆవిడ సరైన విధానములో ఆవిడ వచ్చిన కస్టమర్ని సంతోష పెట్టకపోతే ఆవిడని భయంకరంగా కొట్టేస్తారంట. ఆవిడ అంటుంది, బ్రదర్ నేను ఇష్టపడి రాలేదండి, కష్టంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా ఆలోచన చూడండి, ఇలాంటి ఒక వ్యభిచారమైన పాపంలో పడిన వారు చాలా మంది ఉన్నారు. యవ్వన కాలంలో బంధువులను స్నేహితులను నానా చూసుకొని చెప్తే పాడు చేసే అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు. గడిచిన కాలం ముందు ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏంటని, బ్రదర్ నాకు 2 బిడ్డలు ఉన్నారండి, ఆ 2 బిడ్డలు చిన్న బిడ్డలు. నా ఇంటిలో ఒక పన్నావిడ ఒక భర్త గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాడు. నేను లేని పరిస్థితుల్లో చూసి నా 2 బిడ్డల్ని బట్టలు లేకుండా వారిని పాడు చేయడానికి ప్రయత్నించారన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ వ్యభిచారం అనే ఆలోచన ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా మనము బంధువులింట్లో వదిలిపెట్టడం కానీ, స్నేహితులింట్లో వదిలిపెట్టడం కానీ, ఎవరితో పరాయి వారితో వదిలిపెట్టడం చేత లేనిపోయిన అలవాటులు వారు నేర్చుకుంటారు. ఈ అమ్మాయి అంటుంది, బ్రదర్ నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చారు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, నెలకి నేను డబ్బు పంపిస్తున్నాను. మా అమ్మ నాన్న అనుకుంటారు నేను పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాను అనుకుంటున్నారు. అయితే నా బ్రతుకు ఈ యొక్క హోటల్లో పనిచేస్తున్నాను. ఈ హోటల్లో నేను ఒక కాల్ గర్ల్ అని ఆవిడ చెప్పడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా ఆ సమయంలో నేను అన్నాను, మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంత భయంకరమైన పాపివైనడు యేసయ్య నిన్ను క్షమిస్తాడు. యేసయ్య నమ్ముకోమా, నువ్వు ప్రార్థన చేయి. ఈ భయంకరమైన పాపం నుంచి, ఈ భయంకరమైన ఈ బానిసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని చెప్పడం ప్రారంభించాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా వ్యభిచారం అనేది ఒక భయంకరమైన సిగ్గు కలిగిన జీవితము. కొంతమంది భర్త భార్యతో తృప్తి లేని పరిస్థితుల్లో పరాయి పురుషుడు పరాయి స్త్రీ వెనుక పరిగెట్టడము ఎక్కువైపోతుంది. రహస్య పాపాలు ఎక్కువైపోతుంది. తెలిసి ఉండి కూడా దేవుని వాక్యం ఎరిగిన వారు కూడా ఈ కాలంలో పాపంలో పడిపోతున్నారు. ఎంతెంతో గొప్ప గొప్ప వ్యక్తులు పాపంలో పడిపోతున్నారు. పెద్ద పెద్ద సింగర్లు పాపంలో పడిపోతున్నారు. ఈ వ్యభిచారం అనే పాపము చాలా సిగ్గుని తీసుకొచ్చే పాపం అండి.
భార్య భర్తల మధ్యలో పరాయి స్త్రీ పరాయి పురుషుడు ఎంటర్ అయినట్లయితే వారి ఇద్దరి మధ్యలో సమాధానం ఉండదు, వారి కుటుంబంలో సమాధానం ఉండదు. ఎంతో మంది సొంత భార్యని విడిచిపెట్టి పరాయి స్త్రీతో కాపురం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా. ఎంతో మంది తన సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి, తన సొంత భార్య తన సొంత బిడ్డలను విడిచిపెట్టేసి పరాయి స్త్రీ ఇంటిలో తన సొంత ఇంటిలాగా బ్రతుకుతున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ భార్య బ్రతికుండగా వేరే స్త్రీతో నువ్వు కలిసినట్లయితే, వేరే స్త్రీతో నువ్వు వివాహం చేసినట్టుగా వ్యభిచారము చేసినట్లయితే ఆవిడ్ని వ్యభిచారి అంటారు కానీ ఆవిడ్ని భార్య అని బైబిల్ గ్రంథము పిలవట్లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. పరాయి పురుషుణ్ణి ఒడులేసేసుకోవాలి, లేకుంటే పరాయి స్త్రీని నేను చేతిలో పట్టుకోవాలనుకుంటే అది దేవుని వాక్యానికి చాలా వ్యతిరేకమైనది. దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం చాలా గౌరవం కలిగిన కుటుంబం అండి. భర్త గారేమో దాదాపు 20 సంవత్సరాలైంది వాళ్ళకి పెళ్ళై, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. భర్త గారు రాత్రి వస్తాడు కానీ ఇద్దరు వేరే వేరే గదుల్లో పడుకుంటారు. ఒక రోజు కూడా మాట్లాడుకోరు. బయటకు వచ్చినప్పుడు అందరి ముందు ఇద్దరు కలిసినట్టుగా ఉంటారు. వారి బిడ్డల మనసు చూసినట్లయితే మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటారు. బిడ్డలు మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. ఆఖరిగా మీరు చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తికి రాత్రులు మాత్రం వస్తాడు, పగలంతా ఇంకొక ఆవిడతో ఉంటాడు. రాత్రంతా ఈవిడ కావాలి, పగలంతా ఇంకొక ఆవిడ కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వ్యక్తుల్ని దేవుడు నాశనం పరుస్తాడని చెప్తుంది. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. దేవుడు నీకు ఇచ్చిన స్వంత భార్యతో ఉన్నలాగా ఏ స్త్రీతో ఉండకూడదని బైబిల్ గ్రంథము హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ స్త్రీ వ్యభిచారం చేసింది. ఏ స్త్రీ కూడా వ్యభిచారం చేసే స్త్రీ వ్యభిచారి అని పిలుచుకోదండి, అస్సలు అసహ్యసద్ది. ఎంత భయంకరమైన వ్యభిచార స్త్రీనను, నేను వ్యభిచార స్త్రీనని ఎప్పుడు కూడా ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు. సమీపకాలం అలాగనే ఒక బ్రదర్ తన భార్యని వ్యభిచారి అని పిలిచాడు. వ్యభిచారిని పిలుస్తేనే ఆవిడ వ్యభిచారం చేసినను ఆవిడ వ్యభిచారి కాదని రుజువుపరచుకోవడానికి ప్రయత్నించింది. ఆఖరిగా కుటుంబము విడిపోయే స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఇష్టం లేని మాట వ్యభిచారి అనే పదము స్త్రీకి అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఎంత పెద్ద వ్యభిచారి అయినా, వ్యభిచార వ్యాపారం చేసుకుంటున్నా ఆ పేరు పెట్టి పిలిస్తే ఆవిడికి చిరాకు వస్తుంది అనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక స్త్రీని మనం చూడగలుగుతున్నాం. ఈవిడ వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ అన్నమాట. చాలా సిగ్గుతో ఆ యొక్క ప్రజల మధ్యలో ఆవిడ బట్టలు సరిలేక ఆ మధ్యలో ప్రజల మధ్యలో లాక్కుంటూ వస్తుండగా ఆవిడ ముఖము చీపించుకోలేక దాచుకున్న ఒక స్త్రీని మనము చూస్తున్నాము. మీరు కూడా టీవీ ఛానల్లో చాలా మంది చూస్తారు. వ్యభిచారంలో పట్టబడిన వారు ఏం చేస్తారు, వారి ముఖాల్ని కప్పుకుంటారు. ఎందుకంటే అది భయంకరమైన సిగ్గైన జీవితము. దేవుని బిడ్డలారా, సిగ్గు కలిగిన జీవితం. నేను చాలా పెద్ద వ్యభిచారిని టీవీలో చూపించుకోరు ముఖాలు. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు వారి ముఖాన్ని మూసుకోవడానికి ప్రారంభిస్తారు. ఇక్కడ ఒక స్త్రీ అలాగనే వ్యభిచారంతో పట్టబడినప్పుడు యేసు ప్రభు దగ్గర తీసుకురాబడింది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీని అందరూ కూడా రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆవిడని రాళ్ళు విసిరి చంపివేయాలి. ఇలాంటి పరిస్థితులు ఆ సమయంలో ఆవిడ భయముతో ఉంది, సిగ్గుతో ఉంది, తృప్తి లేని జీవితము. అయ్యో, ఏదో ఒక క్షణములో నన్ను చంపేయబోతున్నారే, నా జీవితంలో ఈ వ్యభిచారం ఎందుకు చేశానా, ఈ వ్యభిచారం ఎందుకు చేశాను, అయ్యో అని ఏడవడం ప్రారంభిస్తుంది. స్త్రీ తన ముఖాన్ని దాచుకుంటుంది. ఏ స్త్రీ కూడా తన యొక్క పాపాన్ని బయటపెట్టడానికి ఇష్టపడదు. ఏ పురుషుడు కూడా తన పాపాన్ని బయటపెట్టడం ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ముఖాన్ని దాచుకున్న పరిస్థితిలో ఉంది. యేసు ప్రభుని పట్టుబొదలకు అడుగుతుండగా యేసు ప్రభు వారు అన్నారు, మీలో పాపము చేయని వాడు ఒకడున్న ఎడల ఈవిడి మీద మొట్టమొదటి రాయిని వేయడని చెప్పాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారంటే కారణం ఎందుకంటే అందరూ కూడా పాపం చేశారు, కానీ వారందరూ సిగ్గుపడడం ప్రారంభించారు. ఎవరు కూడా పాపం చేయని వారు ఒకరు లేరనే విషయాన్ని అక్కడ యేసు ప్రభు వారు మనకి బహిరంగంగా మనకి చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పాపం చేసిన స్త్రీని మాత్రం వ్యభిచారి వ్యభిచారి అన్నారు, కానీ యేసు ప్రభు అన్నారు, మీరు పాపము చేయని వాడు ఒక్కడు ఉన్న ఎడల ఈవిడి మీద రాయి వేయమన్నప్పుడు అక్కడ ఒక్కరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు.
యేసు ప్రభు వారు ఆ అమ్మాయిని చూసి, అమ్మా వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను కొట్టలేదా, నేను చంపేయలేదా అన్నప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోయింది ఆవిడ. చూడండి, ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయము ఆయన 10వ వచనం చదువుదాము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరో నీకు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు ఆవిడ ఇలాగన్నది, లేదు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను కూడా నీకు శిక్షను విధింపను, నువ్వు సమాధానముగా వెళ్ళుము, ఇంకెన్నటికీ పాపమును చేయకము. దేవుడు అడిగేది అదే. ఒకవేళ ఈరోజు నువ్వు చేసిన భయంకరమైన దుర్మార్గమైన పాపం చేత నువ్వు పట్టబడినావేమో, లేకపోతే దాచబడినావేమో, దేవుడు మనకు అనేది ఏంటంటే నువ్వు ధైర్యంగా బయటికి తిరగాలన్నట్లయితే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు యొక్క రక్తం చేత కడగబడాలి. యేసు యొక్క రక్తం చేత కడగబడినట్లయితే దేవుడు నిన్ను ఒక కొత్త వ్యక్తిగా, ఒక నూతనమైన వ్యక్తిగా ఆయన తయారు చేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాదిరికరమైన ఒక వ్యక్తిగా తయారు చేస్తాడు. ఇంతకాలం అమ్మ నాన్నకి మోసం చేస్తూ జీవిస్తున్నావేమో, అమ్మ నాన్నకు లేకుంటే బంధుమిత్రులకి లేకుంటే కుటుంబస్తులకి నువ్వు మోసం చేస్తూ జీవిస్తున్నావేమో, రహస్యమైన జీవితం జీవిస్తున్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ స్త్రీ మన సమీప కాలంలో రోడ్డు మీద కనిపించినప్పుడు ఆవిడ ఒక్కతే మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఒకతే మాట్లాడుకుంటూ వెళ్తుండగా నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా ఒకతే మాట్లాడుకుంటుందని. వెళ్తూ నా బైక్ ఆపి వెనక పరిగెట్టుకుని వచ్చి, ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు బాగున్నారా అన్నాను. బాగున్నానండి ఒకలా ముఖం తేడాగా కనిపించింది. ఏంటి ఇవిడ ఒకతే మాట్లాడుకుంటుంది, ఏంటి పరిస్థితి, ప్రార్థన చేసుకుంటుందా అన్నప్పుడు వారికి ఆ గ్రామంలో ఒక తల్లి గారికి నేను అడిగాను, అమ్మా పలానా సిస్టర్ గారు ఎందుకు ఇలాగైపోయారు అన్నప్పుడు వారి భర్త గారిని ఎంతగానో ప్రేమించిందండి. ఆవిడకి కుమార్తె ఉంది, చక్కగా బాగున్నారు. ఎవరో పరాయి స్త్రీ వచ్చింది. ఆ పరాయి స్త్రీ వచ్చేసి ఈ పురుషుడితో సాంఘికమైన సహవాసం కలిగి ఎవరికి తెలియకుండా రహస్యంగా వారిద్దరూ జతపడి పొలాల మధ్యలో తిరుగుతున్నారనే విషయము తర్వాత తెలిసిందండి. అక్కడితో వదిలితే పర్వాలేదు. ఆ స్త్రీ ఆఖరిగా ఈయన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. నా దగ్గర వీడియో ఉంది, నా దగ్గర ఫోటో ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను వీధిలో పెడతానని చెప్పడం ప్రారంభించింది. ఈ బ్లాక్మెయిల్ చేస్తుండగా ఈ విషయము భార్యకి తెలిసినప్పుడు ఆ భార్య చాలా బాధపడిపోయింది, చాలా కుమిలిపోయింది. ఈ విషయం తెలిసినట్లయితే నా బిడ్డని పెళ్లి ఎవరు చేసుకుంటారు అని చెప్పడం ప్రారంభించింది. భర్త గారు డిసిజన్ చేయాలి, ఒక నిర్ణయం చేయాలి. ఈయన ఎంత దుర్మార్గుడు అంటే ఉన్న భార్యని కుమార్తెని విడిచిపెట్టి పరాయి స్త్రీతో వెళ్ళి పెళ్లి చేసుకొని ఆవిడతో బిడ్డలు కానీ ఆవిడింట్లో బ్రతుకుతున్నాడు ఇతను. ఈవిడి గురించి పట్టించుకోడు, ఈవిడికి ఇచ్చిన బిడ్డల గురించి పట్టించుకోడు. కొత్తగా వచ్చిన అమ్మాయి బంగారులా కనిపిస్తుంది ఆయనకి. దేవుని వాక్యం చెప్తుంది, ఇది ఒక సిగ్గు కలిగిన జీవితము దేవుని బిడ్డలారా. ఇది ఒక దరిద్రమైన జీవితము, దేవునికి వ్యతిరేకమైన జీవితం. అది ఎన్నో కుటుంబాలు చెప్పుకోలేని స్థితిలో పురుషుడు భార్య ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరి గురించో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయ కాలం ముందు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల పరిస్థితులు ఎలాగున్నారు, బిడ్డలైన వారు మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉన్నారా, మీ యొక్క రహస్యమైన జీవితము ఎలాగుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఎలాగుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఎలాంటి అదృశ్యమైన సినిమాలు చూడడం చేత, ఎలాంటి పోకిరి శాస్త్రాలు చేయడం చేత మీ బిడ్డలు మీ కుటుంబము పాడైపోతుందో ఒకసారి ఆలోచించి చూడండి. దేవుడికి ఇచ్చిన భార్యని విడిచిపెట్టి పరాయి స్త్రీ వెనక వెళ్ళినట్లయితే ఆవిడ ఎప్పుడు కూడా నీకు భార్య అవుదు. కానీ ఆవిడ భయభిచారి అని బైబిల్ గ్రంథము ఆవిడికి తల నెత్తి మీద రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చిన భార్యతో సంతోషించము, దేవునికి ఇచ్చిన భార్యతో సంతోషించము. శోధనలు ఖచ్చితంగా వస్తాయి. టెంప్టేషన్ విల్ బి దేర్. As a human being there will be a temptation, but God is there to make you to overcome the temptation. ఈ లోకములో శోధన అనేది ఉంటది. పరాయి స్త్రీని పరాయి పురుషుడిని చూసినప్పుడు శోధన అనేది ఈ యొక్క మనసులో ఈ యొక్క శరీరంలో అది ఇన్బిల్ట్ అయిన ఒక పాపముగా ఉన్నది. అయితే దాన్ని మనం జయించాలి. అలాంటి పరిస్థితి నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తున్నాడు, అలాంటి పరిస్థితి నుంచి పారిపోండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సిగ్గులేని పని, సిగ్గుగా లేని పరిస్థితిలో చేయడం అది దేవుని చిత్తం కాదు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తృప్తి నొందు, నీ భార్యతో తృప్తి నొందు, నీ బిడ్డలతో తృప్తి నొందు, నీకు ఇచ్చిన ఉద్యోగంతో తృప్తి నొందు, నీ దగ్గర ఉన్న సమస్త విషయమై నువ్వు తృప్తి నొందినట్లయితే
ఎప్పుడు కూడా నీ జీవితంలో సిగ్గుపడవు. తృప్తి లేని వాడికి సిగ్గు వస్తుంది. తృప్తి లేని వాడికి సిగ్గు వస్తుంది. నేను అందంగా లేను అని తృప్తి లేకపోతే ఇతరులకి నీ మోహం చూపించుకోవడము సిగ్గు వస్తుంది. ఈ ఉదయకాలం ముందు ఈ వచనములో చాలా లోతైన విషయం ఉంది దేవుని బిడ్డలారా. దేవునికి ఇచ్చిన ఉద్యోగము, దేవునికి ఇచ్చిన కుటుంబము, దేవునికి ఇచ్చిన వాహనము, దేవునికి ఇచ్చిన ఏ వస్తువు కావచ్చు, ఆ వస్తువును బట్టి దేవుని స్తుతించాలి. ఆ వస్తువును బట్టి దేవుని స్తుతించాలి. ఈ మధ్యకాలంలో సైకిల్ వాడే వాళ్ళు తక్కువైపోతున్నారు. సైకిల్ వాడితే చాలా తక్కువగా చూస్తారంట. అయ్యో ఈయన సైకిల్లో వెళ్తున్నాడా అని తక్కువగా చూస్తారు. అందుకని బైక్ అప్పన్న తీసుకొని వచ్చి బైక్లో తిరగాలనుకుంటున్నారు. ఎందుకు ఇతరుల కోసం మనం సిగ్గుపడాలి? సైకిల్ దూకితే హార్ట్ అటాక్లు రావని మీకు తెలీదా? సైకిల్ దూకితే బీపీ షుగర్ రాదని మీకు తెలీదా? అయినా కూడా ఎవరి కోసం మనం ఎందుకు చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి నందు. దేవునికి ఇచ్చిన ఉద్యోగం బట్టి తృప్తి నందు. దేవునికి ఇచ్చిన జీవితాన్ని బట్టి తృప్తి నందు. దేవునికి ఇచ్చిన భార్యను బట్టి తృప్తి నందు. దేవుడు ఇవ్వని దాన్ని బట్టి బాధపడద్దు. దేవుడు తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఈ ఉదయ కాలమందు ఆయన క్షమించగలిగిన దేవుడే ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇంతకాలము తృప్తి లేని పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో, సంతోషం లేని పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని గడిపేవా? ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవిత విధానాన్ని ఆయన చూస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావా? మనం ఉన్న స్థలం నీ బిడ్డలు నీ చేయి చాపుతుండగా వెంటనే ప్రభువా వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. వెంటనే వారి కుటుంబాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. తృప్తి లేని జీవితం తృప్తి నొందినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సిగ్గుతో జీవిస్తున్న వారిని వారి సిగ్గుని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ధైర్యంగా ముఖము పైకెత్తుకొని జీవించే పరిస్థితి నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాలం ముందు నీ మందిరంలో ఉన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొంతమంది భర్తలు సంఘానికి రావట్లేదు ప్రభు, వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది స్త్రీలు సంఘానికి రావట్లేదు, వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. వారున్న దిక్కులేని పరిస్థితి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మా సంఘంలో ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకి దయచేసి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘమునందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుతున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.